కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులపైన ఒత్తిడి పెరిగిందనేది మాత్రం నిజం. ఒత్తిడి అంటే ఇక్కడ పనిభారం కాదు గాని కూటమి నాయకుల పనులు చేసి పెట్టేటందుకు వాళ్ళపైన విపరీతమైనటువంటి ప్రెజర్లు చేస్తున్నారనేది మాత్రం చాలా క్లియర్ గా అర్థమవుతుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గంలో కూడా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ కావచ్చు, లేకపోతే రెవెన్యూ వ్యవస్థ కావచ్చు, లేకపోతే సబ్ రిజిస్టర్ ఆఫీసులు కావచ్చు, అట్లాగే ఆర్టీఓలు కావచ్చు, వీళ్ళందరికీ ఒక్కొక్క టార్గెట్ విధించి ప్రతి నెల ఇంత అమౌంట్ చెల్లించాల్సి ఉంటుంది అని చెప్పడం జరిగినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ఈ మధ్య మనం గమనించాం, మదనపల్లి నియోజకవర్గంలో పనిచేస్తున్నటువంటి ఒక తహసీల్దార్ గారు నెల అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేకి దాదాపుగా 30 లక్షల రూపాయలు చెల్లించాలని చెప్పి ఒక టార్గెట్ పెట్టడం జరిగింది. ఆ టార్గెట్ ని ఆమె రీచ్ అవ్వకపోవడం, అంత అమౌంట్ చెల్లించలేకపోవడంతో ఆమె పైన వేధింపులు ఎక్కువైపోయాయి. దాన్ని తట్టుకోలేక ఆమె సాక్షాత్ నారా లోకేష్ గారికి లిఖితపూర్వకంగా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అంటే ఇట్లాంటి కంప్లైంట్స్ అక్కడొక్కడే కాదు, రాష్ట్రంలో దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లో కొనసాగుతున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఇక్కడ కేవలం తహసీల్దార్లు, ఆర్డీఓలే కాకుండా జాయింట్ కలెక్టర్లు, కలెక్టర్ల పైన కూడా అక్కడక్కడ ఒత్తిడి ఉంది. అయితే ఈ ఒత్తిడి అనేది తహసీల్దార్ల పైన, ఆర్డీఓల పైన ఉన్నంత గట్టిగా అటు జేసీ పైన గానీ లేకపోతే కలెక్టర్ల పైన గానీ ఉండడం లేదనేది చాలా క్లియర్ గా అర్థమవుతోంది. కూటమి నాయకులు తరచుగా ప్రభుత్వ ఆస్తులు ఎక్కడున్నాయి, ఎక్కడెక్కడ వివాదాస్పద స్థలాలు ఉన్నాయి, వాటి వివరాలు సమర్పించాలని చెప్పి తహసీల్దార్లని, ఆర్డీఓలని వేధించుకు తిన్నట్టుగా మనకి చాలా బాగా సమాచారం అందుతోంది. అంటే కూటమి నాయకులు తమ అవసరాలు తీర్చాలని చెప్పి ప్రభుత్వ ఉద్యోగులను వేధిస్తున్నారనేటువంటి మాట అయితే అక్షరాల నిజం అని చెప్పి మదనపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక తహసీల్దార్ గారు సాక్షాత్ నారా లోకేష్కి లెటర్ రాయడం వల్ల ప్రపంచానికి తెలిసి వచ్చింది. అయితే ఇదే ప్రభుత్వ ఉద్యోగస్తులు గతంలో కూటమి అధికారంలోకి రావాలని చెప్పి చాలా గట్టిగా పనిచేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఇప్పుడు ఎలా ఉంది అని అడిగితే మాత్రం నీళ్లు నములుతున్నారు. అంటే తాము ఏరి కోరి తెచ్చుకున్న ప్రభుత్వం పైన అటు విమర్శించలేక, అటు సమర్థించలేక చాలా ఇబ్బంది పడుతున్నట్టుగా మాత్రం మనకి చాలా అర్థమవుతుంది. అంతేకాకుండా కూటమి నాయకులు ఎవరు కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులను గౌరవించకపోవడం అనేది కూడా బయట బాగా కనిపిస్తోంది. అంటే కూటమి నాయకులు ప్రభుత్వ ఉద్యోగస్తులను కేవలం తమ బానిసలుగా చూస్తున్నట్టుగా తెలుస్తుంది. అంటే ఒక ఆర్డర్ ఇస్తే ఆ పని మీరు చేసి పెట్టాలి, అది తప్ప ఒప్ప అనేది మాకు అనవసరం, ప్రభుత్వం మాది, మేము చెప్పినట్టు మీరు చేయాలి, కాబట్టి మేము ఏదైనా చెప్తే అది చేయండి, అంతేగాని మరో మాట మాట్లాడకూడదు, అంటే మేము ఏదైతే చెప్తున్నామో అది మాత్రమే చేసేటందుకే మీరు అధికారంలో ఉండాలి, కానీ వేరే వంకలు చెప్తే బాగుండదని చెప్పి చాలా నిక్కచ్చిగా చెప్తున్నారు. అయితే ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగస్తుల పరిస్థితి ఎట్లా తయారైపోయిందంటే కూటమి నాయకులను సమర్థించలేక, వాళ్ళు చెప్పే ప్రతి పనిని చేయలేక, అది తప్పో రైట్ అని చెప్పలేక చాలా ఇబ్బంది పడుతున్నట్టుగా తెలుస్తోంది. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగస్తులు ఇప్పుడు నలిగిపోతున్నారన్న మాట అయితే మాత్రం అక్షరాల నిజం.